చెప్పు అనంతలక్ష్మి. డెలివరీ అయ్యి ఎన్ని రోజులు అయిందిరా? 17 days. 17 days. ముందు ఆ రోజు బ్లీడింగ్ అవుతుందని వచ్చావు కదా. అవును. అవును, చాలా ప్రెగ్నెన్సీ జర్నీ ఎట్లా అయింది? టెన్షన్ తో వచ్చినాను, కానీ చాలా హ్యాపీగా బేబీని డెలివరీ చేసుకొని వెళ్ళినాను నేను. చాలా బాగా ట్రీట్ చేసినారు సిస్టర్స్, మీ స్టాఫ్ కూడా. మెయిన్ పైన సెకండ్ ఫ్లోర్ వార్డులో చాలా బాగా చూసుకున్నారు. డెలివరీ టైంలో మీరు ఇచ్చిన సపోర్ట్, ఈ 9 months హ్యాపీనెస్ కి మీరు రీజన్. అండ్ డెలివరీ టైంలో కూడా చాలా బాగా చూసుకున్నారు. అండ్ రికవర్ కూడా చాలా తొందరగా అయినాను నేను. నీకు థైరాయిడ్ ఉండే? థైరాయిడ్, షుగర్, బీపీ హై లెవెల్స్ తోని నన్ను సేఫ్ డెలివరీ చేసినారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. డిఫికల్టీ అనిపించిందా నీకు? ఇన్సులిన్ ది కొంచెం డిఫికల్ట్ అనిపించింది, కానీ ఓకే, బేబీ అయితే సేఫ్ వచ్చింది. నీకు ఇన్సులిన్ తీసుకోవడానికి కానీ, ఇన్సులిన్ కౌన్సిలింగ్స్ కానీ నీకు మంచి హెల్ప్ చేసినాయా? హెల్ప్ అయింది మేడం. బేబీ హ్యాపీ, నువ్వు హ్యాపీ, వాళ్ళ డాడీ చాలా హ్యాపీ. చాలా చాలా ఇంట్లో 2 మగ పిల్లల తర్వాత ఆడపిల్ల పుట్టింది, ఇంకా హ్యాపీ. అమ్మమ్మ తాత ఇంకా హ్యాపీ. 2 మమ్మల్ని ఉన్నారు, ఆడపిల్ల పుట్టింది మా ఇంట్లో. మనవాళ్ళ తర్వాత మనవరాలు పుట్టిందని చాలా హ్యాపీగా ఉంది. అందులో మీరు చాలా బాగుంది. అక్కడ మేడం వాళ్ళు చెప్పడం బాగాలేదు మేడం. అంటే శంషాబాద్ లో డాక్టర్ సపోర్ట్ చెప్పలేదు మేడం. మనకి భయం చెప్పారు. భయంలో తను ఇక్కడికి ఏడ్చుకుంటూ వచ్చింది. మీ దగ్గరకు వచ్చిన తర్వాత మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు సంతోషంగా వెళ్తుంది. చాలా చాలా థ్యాంక్స్ మేడం. ఎంత భయంలో వచ్చినాం మేడం, మేమైతే చాలా భయంలో వచ్చినాం. చాలా హ్యాపీగా వెళ్తుంది. పీసీఓఎస్ లో నాచురల్ గా కన్సీవ్ అయ్యి సేఫ్ బేబీ అయితే మీతోనే. పీడియాట్రిక్ సర్వీసెస్ బాగున్నాయా? చాలా బాగున్నాయి. సార్ కూడా ఇప్పుడు చూసి చాలా హెల్దీగా ఉంది అన్నారు. అన్ని బాగున్నాయి. వ్యాక్సిన్స్ అన్ని చెప్పారు కదా, ఎట్లా వేసుకోవాలి? ఒక వ్యాక్సిన్ ఇక్కడ వేయించాము. బేబీని మంచి జాగ్రత్తగా చూసుకో. మళ్ళీ 1 month కి రివ్యూ రా. ఓకే, అన్ని తిను. షుగర్ పెరుగుతుంది అని భయపడి ఏం తినకుండా ఉండకు. మానిటర్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.